ఉత్తరాఖండ్నే మనం చూసాం. అయితే వీరు కూడా ప్రభాకర్ చౌదరి గారు కూడా అవే ఆర్గనైజేషన్తో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఇలా ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభాకర్ చౌదరి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఏంటి P4కి చెక్ ఇచ్చేసారు అప్పుడే, ఎందుకు ఇవ్వాలనిపించింది? మీ ఆర్గనైజేషన్ కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి మీరు అందరూ తోడవుతున్నారా? చెప్పండి. ఏంటంటే చంద్ర గారు, నేను యాక్చువల్లీ ఫ్యాక్షన్ కరప్షన్ మీద మేము ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇట్లా సోషల్ చేసేది 20 years నుంచి చేస్తున్నాం, 2004 నుంచి. సో దాని ఏదో ఈ సామాజిక సేవ దీని కింద అవార్డు ఇచ్చారు. బట్ అవార్డుది కాదు, కానీ నేనేంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు P4 అనేటువంటిది మొన్న రాష్ట్రీయ ఆవిర్భావ దినోత్సవం గత కొద్ది రోజులుగా చెబుతూ ఉన్నాడు. అంటే ఈ రోజు ఆయనకు వచ్చిన ఆలోచన కాదు. నేను ఈయన 95లో చైర్మన్ గా చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన జన్మభూమి ప్రజల పరిపాలన అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అప్పుడు ఫస్ట్ ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ తో మీరు మీ ప్రాంతంలో ఏమైనా చేయండి, సొంత ఊరికి కొంత చేయండి అని చెప్పి ఆ రోజు ఒక మంచి సాంగ్ కూడా వచ్చింది. అప్పుడు మేమంతా కూడా ఈ జన్మ కాన్సెప్ట్ లో పనిచేసాం. అట్లే ఒక శ్రమదానం అనేటువంటిది నేను అనంతపూర్లో 70 ఎకరాల పార్క్ లో చూద్దాం పబ్లిక్ పార్టిసిపేషన్ చేసినప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, నన్ను అంటే ఫార్చునేట్లీ నేను కూడా కేసీఆర్ ఫార్మర్ సీఎం ఆఫ్ తెలంగాణ, నేను కొంత IAS వాళ్ళని కలిపి NIRDలో 2 days వర్క్ షాప్ పెట్టాడు. అప్పుడు ఆ వర్క్ షాప్ లో కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాం. ఇది కరెక్ట్ కాదు, ప్రజల ద్వారా బాగా చర్మం 2 ఒకటే కాబట్టి ఒకటి పెట్టండి నేను. అట్లా ఈయన వచ్చిన ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తాడు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. రెండవది, చాలా మందికి ఈ జాయ్ ఆఫ్ గివింగ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు రవి గారు, చాలా మందికి పని చేయాలంటుంది, అది మిషన్ వస్తుందంటప్పుడు లేదా తర్వాత అసలు మేము ఏం చేయగలము, మేము సర్పంచులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కాదు కదా అనేటువంటి భావన ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక మార్గదర్శనం అవుతుంది. ఎగ్జాంపుల్, మదర్ తెరిసా గారు ఒక ఆర్గనైజ్ ఓల్డేజ్ నడిపేటప్పుడు ఒక దగ్గర ఆమె దగ్గరికి వెళ్తారు. చాలా మంది వచ్చి డబ్బు ఇస్తున్నారు, నేను కూడా 10 పైసలు ఖాయం ఇస్తానంటే ఆమె ఫస్ట్ ఆలోచిస్తుంది, ఆ 10 పైసలు తీసుకుంటే ఆ బ్రెడ్ బటర్ ఆయనకి దూరం అవుతుందేమో అని చెప్పి తీసుకోకపోతే బాధపడతాడని అని చెప్తే ఆ 10 పైసలు తీసుకుంటే ఆమె నిజంగా జాయ్ ఆఫ్ గివింగ్ అనేది ఆ కళ్ళలో చూసి నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పి ఇది గొప్పదని చెప్పి ఆమె వర్ణిస్తుంది. అట్లే నిన్న 1,00,000 రూపాయలు ఇచ్చేదాంతో పెద్ద ఇది కాదు, కానీ ఒక ఇన్స్పిరేషన్ దగ్గర కంటే కూడా సో మీలాగా ఇంకొక నలుగురు ఇన్స్పిరేషన్ అయ్యి ముందుకు రావడం అనేదాన్ని ఒక దానికోసం అట్లా ఇన్స్పిరేషన్ రావాలనే దీంతో ఇచ్చాం. అంటే చంద్రబాబు నూలుపోగులో మనం కూడా ఈ మంచి కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి ఇప్పుడు రాజధానికి దీనికి రకరకాల ఉత్సవాలు పెట్టాలి. అట్లే ఇన్స్పిరేషన్ కూడా చాలా మంది చేయాలని ఉంటుంది. వాళ్ళకి ఒక వే కావాలా. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం ఆ వే ఇచ్చాడు, దానివల్ల సక్సెస్ ఉంది అనుకుంటున్నాను. ఇంకా మరింత మంది ముందుకు